హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బైక్ స్ట్రీమ్. ఇవాళ మన వీడియో వచ్చేసి మనం దూర్ పెట్టుకోదాం. ఎందుకంటే గణేశులు ఎట్లయితున్నాయి ఏంది చూద్దాము. ఇప్పుడు టైం వచ్చేసి మనకి టైం ఎంత అవుతుంది? టైం వచ్చేసి 12:27 అవుతుంది. ఇంకా మనం ఆడికి పోయే వరకు 12:30 అవుతుంది నైట్. చూద్దాం ఇక నైట్ ఎట్లుంటది, అక్కడ ట్రాఫిక్ ఏంది, సిచ్యువేషన్ ఏంది, ఎన్ని గణేశులు తయారైనాయి, ఏం లేదు, ఉంటో లేదో కూడా మనకు అంత ఐడియా లేదు. రాత్రి ఒక వీడియో వేద్దాం, వెళ్దాము అక్కడ పోయి సిచ్యువేషన్ చూద్దాం, ఎన్ని గణేశులు తయారైనాయి ఏంది కథ చూసి అక్కడ వెళ్ళాక కలుద్దాం. మేము దుల్పేట పోతున్నాం. ఇప్పుడు దుల్పేట దగ్గర కూడా వచ్చేసినాం అనుకో. అదే మనకి చూపిద్దాం అనేసి ఒకసారి. మొత్తం నా మూతిలో పెడుతున్నావు ఫోన్ ని, కొంచెం వెంకలు పెట్టు. అయ్యా దుల్పేటలో టర్నింగ్ అంతా మార్చేసిండ్రు. పోలీసు వాళ్ళు దిగుతుండ్రు గాయస్. పోలీసు వాళ్ళు వేస్తున్నారు. దుల్పేట మా గణేశుడు ఎట్లా రానైనా దుల్పేట దగ్గరకు వచ్చేసినాం. గణేష్ సాత్వికాల్ గణేష్ గుర్తించినందుకు చూసుకోవచ్చు. మనము శ్రీ గణేష్ సింగ్ కళాకారులకు అనేది వెళ్తున్నాము. అక్కడ వర్క్ సెట్ సింగ్ కళాకార్, అక్కడ వర్క్ సెట్ అవుతున్నాం అన్నీ చూస్తాము. ఆల్మోస్ట్ అంతా పెయింటింగ్ వర్క్ అయిపోయింది అనేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దగ్గరకు వచ్చేసినాం అనుకుంటున్నా. అరే పోలీసు వాళ్ళు దగ్గరకు వచ్చినాక సాత్వికాల షాప్ బంద్ ఉండే. సాత్వికాల షాప్ కాదు, సాత్విక్ వాళ్ళ గణేష్ బుక్ చేసినారు. ఇది ఇంట్లోనే బుక్ చేసారు. అయినా మేము వచ్చిన టైం కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వచ్చేసి 12:52 అవుతుంది. అది లంచ్ టైం రా, ఇది డిన్నర్ టైం, స్లీపింగ్ టైం. అలా లంచ్ టైం అని పెట్టారు బోర్డులా. ముందరగా వేస్ట్ ఇప్పుడు వచ్చి ముందర ఫోన్ చేసినాడు, లేపి తిడతాడు ఆడు. నువ్వు బండి ఇట్లా పైకెళ్ళి తీసుకొని వచ్చి అయిపోతుంది. మన క్విక్ కాదు బండిది, ఆయన మనం మొత్తం సెల్ఫ్ ఆటోమేటిక్. గాయస్ ఇప్పుడు మనం ఇంకా దుల్పేటలోకి పోదాం. ఇప్పుడైతే చూద్దాం ఆడ మనం ఉంటే. ఇప్పుడైతే దుల్పేటలోకి అయితే పోదాం. గల్లీలకి ఆడ కూడా క్లోజ్ ఉంటుందో ఓపెన్ ఉంటుందో. ఈ గల్లీలకి మా గణేశుడు ఎట్లొస్తాడో, ఇక్కడ గుంటలు అవి ఇవి చాలా పచ్చళ్ళ పథకం ఎగరేస్తుండు. నేను ఆస్తాడు ఇక్కడ గుంటలు అవి ఇవి చాలా పచ్చళ్ళ పథకం ఎగరేస్తుండు. నేను ఆగరండి రా ఆయన బుక్ చేద్దామంటే మాత్రం చాటింగ్ లో బిజీ ఉన్నాడు. బర్త్డే నిన్ననే అయిపోయింది, జస్ట్ అయిపోయి ఒక గంట అవుతుంది అంతే. ఆగని రా, జర యూజ్ చేసి బుక్ చేద్దాం రా నాయన. గల్లీ రెట్టు లెంత్ చూద్దామంటే ఎవ్వడు ఏం లేడు. చూద్దాం. మా వాళ్ళు ఏమంటారు అంటే నేను తీసుకొని చూపిస్తాను అంట. తీసుకొని చూపిస్తాను ఏమైనా అయితే బ్యాగ్ నేను రావద్దు చూపిస్తలేదు. చింటూ బ్రో ఎప్పుడు పడ్డాడు మైండ్ పడి ఇప్పుడే. చింటూ బ్రోలు ఎమ్మడ వాడుతారు వద్దురా. చింటూ బ్రో లోకల్ అది హైలైట్ పోతున్నాం. ఇప్పుడైతే దూల్పేటలోకి పోయినాక చూద్దాం. దూల్పేటలో కూడా ఏం లేకపోతే డొల్ల అయితే ఇంకా మనం మన బ్లాగ్ రేపు కంటిన్యూ చేద్దాం. దూల్పేటలో ఇంకేమైనా ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే రేపు మంచిగా లేకపోతే రేపు గణేశుడు కొనిద్దాం అంటున్నాం. మామాస్ ఉంటారు అనుకో. తెలిసా ఇప్పుడు మొత్తం నార్కోటిక్స్ గీర్కోటిక్స్ అయిపోయింది అంటే. మామాస్ ఉన్నారంటే ఇక మనము ఏం చేయలేము, ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. రికార్డర్ అప్పటి నుంచి చూడండి బ్రో, ఎట్లుంది చూడండి.
ఈ గల్లకి గణేశుని తేవాలి. ఈడొక టాస్క్ మళ్ళా అబ్బా సుమగాడు వచ్చిందంటే ఇప్పుడు గేట్ డౌన్ చేయాలి. మా దాంట్లో హెవీ రైడర్ అయినా చూపిస్తాం. ఇప్పుడైతే ఇక హెవీ రైడర్ ని చూపి నువ్వు ఫస్ట్ చూపిద్దాం చూపిద్దాం. ఏ వద్దు ఇక్కడ చూపి హెవీ రైడర్ బండి నడిపిస్తాడు. షాకబ్జర్ అనలే బ్రో, అది ఇది అది కాదు అంటుంది చంపమంటే ఎంత ఏమైనా అనుకుంటుంది. చూపెట్లో పోయినాక కలుద్దాం. ఏం కలిసేది లేదు సాగు. అంటే నువ్వు మా తానా ఇప్పుడు హెవీ రైడర్ వస్తాడు, నువ్వు చూడాలి. ఇప్పుడు ఆయన పక్కకే తిప్పని పోతాడు. ఆయన గల్లకే బండి లేదన్నట్టుంది. ఏదైనా చూడండి గాయస్, దుల్పేట్లకి అయితే ఎంటర్ అయినాం. ఇప్పుడే పబ్లిక్ అయితే ఎవరు లేరు. చాలా నైట్ వచ్చేసినాం. ఆయన చరణ్ బాయ్ది బర్త్డే ఉండే కదా, జర లేట్ అయిపోయింది. అట్లానే మాకు బాయ్ బర్త్డే అంటే మినిమం కానీ దుల్పేట్లో పబ్లిక్ అయితే లేరు. కానీ ఇక షాప్స్ ఏమైనా కుళ్ళు ఉంటాయా ఉండే జరిపించాను లేదు. చూద్దాం జర లోపలికి పోయి కలిగల్లో ఏమైనా ఉంటే గణేశులు షెడ్ లోపల ఓపెన్ ఉంటే ఇదే దీనికి ట్రై చేద్దాం. ఈ సండే ఇంకోటి చౌదరి ఆర్ట్స్లో కూడా మనం ఇదే దీనికి ట్రై చేద్దాం. ఇదే చౌదరి ముంబైకి వచ్చి హైదరాబాద్లో చాలా మంచి పేరు ఉన్నది. రైతులు ముగ్గురు వెనకాల ఉన్నారు, ఎందుకు పోరు వస్తూనే లేరు. ఆయన హెవీ రైడర్, ఇంకా బండిని చూస్తలేడేమో. మళ్ళా ఎవరు బండి అని ఉండని కాదు. ఇప్పుడు నా బండి అని ఉండని. ఇప్పుడు నా బండి నేను కొన్నా కొత్తలా, కానీ ముంగట ఒకటి ఫేస్ క్రౌడ్ ఉంటుంది. దాన్ని లోపలికి వస్తున్నా కొద్ది పబ్లిక్ అయితే కనిపిస్తారు కదా. కొందరుకున్నారు ఆడ పబ్లిక్ అయితే ఉన్నారు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా ఎట్లయితే వేసింది కొంతమంది ఉన్నారు కదా ఇట్లా. అయినా మేము వచ్చింది టూ లేట్ గాయస్. ముందర చాలా రష్ ఉంది. గాయస్ బడా గణపతి ఇవో గాయస్, ఇది ఇప్పుడు వస్తుంది. లోపల తీసుకోండి. ఐస్ క్రీమ్ ఎన్ని అమ్మినా? ఐస్ క్రీమ్లు 50 అమ్మినా. చలో గాయస్, ఐస్ క్రీమ్ అమ్మేట ఉంది రే. లోపల అయితే బడా గణపతి ఉంటాయి. హెవీ రైడర్ ని చూపిస్తాను కదా, ఈయననే ఆయన. ఇంట్లో అయితే పెద్ద పెద్ద గణేశులు ఉంటాయి, చాలా పెద్ద ఉంటాయి. ఇదిగోండి చూసుకోండి మళ్ళీ లుక్. మళ్ళీ మీరు అయితే బడా బడా గణేశులు. ఈ లుక్ ఇందులో ఫినిషింగ్ చాలా బాగుంటుంది కదా. ఇదిగోండి గాయస్, మన వాళ్ళేమో ఏమో ఏదేమో చిరంగించారు. చిరంగాడే ఇంక వినాయకుని అయితే మొత్తం అయితే చూడొచ్చు గాయస్. ఈ గణేశుడు అయితే 3 lakhs అంట మనకి. ఇప్పుడే అడిగాం రేటు. ఫినిషింగ్ చూడొచ్చు మనం. కళ్ళు చూడండి అవి, బాబా బాబా. ఇది మన ఇంటి దగ్గరనే పెడుతుండ్రు, మేకల్ మండి చిన్న గ్రౌండ్లా, గౌలీపుర.
ఇంకా పక్కన కూడా సేమ్ గణేశుడు, కలర్ డిఫరెన్స్. వెంకటేశ్వర స్వామి గణేశుడు కాదనమాట. ఇక ఈ గణేశుడి మీదకినైతే కండ్లే పోతలేవు నావి. అంతా మంచిగా ఉంది గణేశుడి లుక్స్ ఇవన్నీ. ఒక్కొక్కటి లక్షలు ఉన్నాయి గైస్. ఇలా ఈ చిరంగా రాలేడు ఎందుకు చల్లగా వస్తున్నారు. చిరణ్ బాయ్ మొత్తం బాయ్. ఏమైంది బాయ్ నీకు? బర్త్డే పెట్టుకున్నావు ఇలా. గుద్దు బాయ్, నువ్వు గుద్దు, నీకు ఎవరు ఆపుతలేరు. రికార్డర్ ని తనే పెట్టుకున్నావు, లోపల కమలను పంపించినావు. చెప్తలేడు, నిచ్చినట్టు చెప్తలేడు. చలో గాయస్, బయటకు వెళ్తే చాలా పబ్లిక్ అయితే కనిపించలేరు. లోపలికి వస్తుంటే పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, లోపలైతే పబ్లిక్ ఉన్నారు. గణేశులు అయితే ఇంకా సెల్స్ అమ్మడానికి అయితే ఉన్నాయి అన్ని. ఫ్రాంక్ ఇప్పుడు వస్తానైతే మీకు అన్ని అయితే దొరుకుతాయి. రండి అని ఆఫ్టర్ నాట్ల పండుగ రండి. ఇప్పుడు కూర్చొని ఫ్రెష్ గణేశులు అని బయటకు తీస్తారు. ఇప్పుడు ఏంటంటే చెరువు తీసి రీపెయింట్ చేసి కానీ ఈసారి అయితే రేట్లు అయితే టూ మచ్ చెప్తారు కదా. రేట్ల గురించి అడిగినామంటే ఆస్తి పేపర్లు ఏమైనా ఉంటే ముంగడ పెట్టండి. డైరెక్ట్ ఆస్తి పేపర్లు అడుగుతారు మన వాళ్ళు. ఎట్లయితే అట్లా వినాయకుందయా ముంగట ఇంట్లో కూడా ఉంటాయి. కోతులు ముందర వేరపోలేరా? ఇప్పటికైతే చాలా మంది వస్తారు గాయస్ బుకింగ్ చేయడానికి గణేష్. నడు అదేనా ముందర పెట్టింది ఇదే ఫోన్. ఇలా ఫోన్ అనిపించలేదు నాకు. సుందర్ కళాకారు దగ్గరికి వెళ్తాం. చక్రము బ్యాక్గ్రౌండ్ చక్రం అది గాయస్. గణేష్ చూడండి, బ్యాక్గ్రౌండ్ చక్రం. బయట వచ్చేసినా గణేశుడు గాయస్. గుమ్మలో ఉన్నాడు. ఈ గణేశుడు చూసుకోవచ్చు. నాకు అసలు ఇది నిజం చెప్పాలంటే ఈ గణేశుడు ఒకటి చాలా బాగా నచ్చింది. ఎకో ఫ్రెండ్లీ. అరే అంతే, మీ ఇంటికి ఇన్ని పైసలు వస్తాయా రావా అని అడుగుతున్నారు ఒకటే మాట. వాళ్ళు ఏమంటారు సార్, మీ ఇల్లు పేపర్లు చూస్తాం, దాన్ని బట్టి మీ గణేశుడిని సుందర్ కళాకారాన్ని ఎందుకంటే సుందర్ కళాకారులకు వచ్చేసాం. ఇవన్నీ సుందర్ కళాకారు గణేశులు. కుందన్ వర్క్ చూడండి, కుందన్ వర్క్ ఫినిషింగ్ ఓన్లీ సుందర్ కళాకార్. సుందర్ కళాకారులను ఓన్లీ వన్ మెయిన్ షాప్. సుందర్ కళాకార్ ఎలాంటి బ్రాంచెస్ అయితే లేవు. దిస్ ఈజ్ ఓన్లీ వన్ మెయిన్ షాప్ సుందర్ కళాకార్. చూసుకోవచ్చు లైట్లతో చెక్ కళ్ళు మొత్తం ఇట్లా మెరిసిపోతున్నాయి. దీంట్లో ఈసారి చిన్న చిన్న చిన్నగా మా వినాయకుడు చిన్నగా ఉన్నా కుందన్ వర్క్ రియల్ 50. జై గణేష్.
ఇందులో ఫినిషింగ్ కానీ ఆ కలరింగ్ చాలా బాగుంటుంది. ఈ షెడ్లో ఇదే చాలా అత్యంత పెద్దది. దగ్గర ఇది ఎన్ని ఫీట్స్? ఒక 15 ఫీట్స్ ఉంటుందా గణేశుడు? 15 ఫీట్స్. 22 ఫీట్స్ రా అది. అడుగు ఒకసారి. అది 22 ఫీట్స్ అనేది గణేశుడు. ఫీట్స్ చెప్పమంటా అన్న. ఒక 18 ఫీట్లు 22 అంటున్నారా? 18 అంటారు, 18 అట్లా. మొత్తం పోలీసులు బిజీ ఉన్నారు గణేష్. ఏ గవన్నీ చెప్పకు. సరే చెప్పుడు మనం ఏ గణేష్ని బుక్ చేద్దాం. నేనైతే తీసుకున్నాం అంటున్నా. మా గల్లీలో ఏ తీసుకురామంటారు? అన్ని వాళ్ళ కొట్టేస్తా. ఇదా ఇల్లు వల్ల కొట్టే వదలు అవన్నీ వద్దు కానీ ఇంటి పేపర్ తెచ్చిరు ఫస్ట్. అయితే పేపర్ అది ఇంటి పేపర్లు ఎవరో తెచ్చిరు. బండి తెచ్చినంట. ఇంటి పేపర్ తేవాలి గణేష్ తీసుకుని వాళ్ళంటే. నేనైతే శ్రీకాంత్ భాయ్ వాళ్ళ షాప్ పేపర్లు తెచ్చేసాము. మన బడ్జెట్ సాధింది, మన హై బడ్జెట్. ఇంట్లో గణేష్ని బుక్ చేయాలంటే ఇంటి పేపర్ లేకుంటే ఏదో ఒక పేపర్ పట్టుకొని రావాలి గాయస్. పేపర్ అంటే మళ్ళీ మీరు ఖాళీ పేపర్ తీసుకొని రాగల, లేకుంటే మంచి పైసలు తీసుకొని రావాలి. మీ షెడ్లో ఉండే 4 కిడ్నీలు, 4 కిడ్నీలు అమ్మితే ఒక గణేష్ వస్తుంది గాయస్. 4 కిడ్నీలా? 4 కిడ్నీలు చాలా. 3 కాదు కానీ 2 అమ్ముకుందాం. 2 అమ్ముకొని గణేష్ తీసుకొస్తాం. మంచి లేదు అంతా గణేష్ 3 lakhs 4 lakhs అన్ని 5 lakhs వరకు వస్తుంది గణేష్. ఈ గణేశుడు మనం గణేశుడు అడిగితే కథం ఇంటి పేపర్లు అడుగుతారు, రేట్లు చెప్తారా మనకు వాళ్ళు. రేట్లు ఇట్లా ఏమవుతుంది, మీకు ఎన్ని గజాలు జాగుంది మీ ఇంటికాడ అని అడుగు. బాలాపూర్ కాదురా, బాలాపూర్ తయారు చేసే గణేశుడు కాకి. చలో గాయస్, మన దూల్పేటలో నుంచి బయటికి వెళ్తున్నాం. ఇప్పుడే ఎగ్జిట్ దగ్గరికి వస్తాం. ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పటికైతే చాలా టైం అయిపోయింది. 1:38 కానీ వచ్చేసింది. 1:40 దగ్గర 2 వచ్చేసినాం. మేము కూడా చాలా లేట్ వచ్చేసినాం. చిత్తూరు రోజులో అనుకుంది. లోకల్ అటాక్ చేయాలి. పోవాలంటే మెల్ల పోవాలి. మనకి గణేశుడి ఆత్మ ఉంటుంది మార్కెట్లో. మన గణేశుడే. ఇప్పుడైతే టైం చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎవరు షాప్స్ కూడా ఓపెన్ లేవు. లోపల అంతా క్లోజ్ ఉండే. అప్పుడు రక్షాబంధన్ తర్వాత వచ్చి ఉంటే మనకి అన్ని 24/7 ఉంటుండే. ఇంకా రక్షాబంధన్ తర్వాత వచ్చి ఇంకో బ్లాగ్ వచ్చేస్తాం. అప్పుడు ఏంటంటే ముంబై కళాకారుల దగ్గర ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నమాట. ఇంకా వాళ్ళ దగ్గర చాలా మంది పోయి బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ బ్లాగ్ తర్వాత ఒకటి సౌదీ ఆర్ట్ బ్లాగ్ అనేది రిలీజ్ చేద్దాం. సాత్వికాల గణేష్ కూడా చూద్దాం. మనం బుక్ చేసి గణేష్ని చూడండి. చలో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంతవరకు స్టే ట్యూన్ టు వైట్ స్ట్రీమ్. చలో రైట్.